హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ది మై ఛానల్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 19వ విడత 2000 రూపాయలని రిలీజ్ చేసేటటువంటి డేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేట్ని కూడా నేను మీకు మన ఛానల్ ద్వారా వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే నేను పిఎం కిసాన్కి సంబంధించి ఏ వీడియో చేసి పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక రైతుల అకౌంట్లోకి 2000 అన్నదాతలకి కేంద్రం గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం ఒక వార్తాపత్రిక అయితే చూస్తున్నాం. ఈ నెల 24న నిధుల జమ కోసం అయితే ఈ వార్తాపత్రికని ప్రచురించడం జరిగింది. 9.7 కోట్ల మందికి ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం అయితే ఉంది. 19వ విడతకి ఈ కేవైసీ మస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పేజ్ pmkisan.gout.in. ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసినా కూడా ఇక్కడ కూడా మనకు చూపించడం జరుగుతుంది. మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి 19 కిస్త్ కా హస్త తరంగ్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ డేట్ చూడొచ్చు, 24 ఫిబ్రవరి 2025 రోజున ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతుల అకౌంట్లలో జమ కావలసినటువంటి 2000 రూపాయలని మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళైతే ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో అమలు చేస్తున్న పిఎం కిసాన్ స్కీమ్ 19వ విడత నిధుల విడుదలకి తేదీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న రూపాయలు 2000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. బీహార్లోని బాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధుల్ని రిలీజ్ చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకి ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఈకేవైసీ చేసి ఉండాలి. ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతన్నలు ఉన్నారో వారు ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానమైనటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. ఒకటి. రెండవది ఈకేవైసీ అనేది మీరు కంపల్సరీగా చేసుకొని ఉండాలి. ఈ రెండింటికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది నేను చేసి మీకోసం పెట్టడం జరిగింది. మన మొబైల్లోనే ఈకేవైసీ ఏ విధంగా చూసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు అవి దొరకనట్టయితే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన ఫ్రెష్ వీడియోస్ కూడా నేను మీకోసం చేసి పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.